महादेव शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये शरदिन्दुविकासमन्दहासां स्फुरदिन्दीवरलोचनाभिरामाम् अरविन्दसमानसुन्दरास्याम् अरविन्दासनसुन्दरीमुपासे गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। निधये सर्वविद्यानां भिषजे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। शङ्कराय सुनामधारिणे शिष्यचित्ततमोपहारिणे नित्यसत्यसुबोधरूपिणे श्रौतसन्मतसुहेतवे नमः। श्रुतिसागरशास्त्रसुधातारं स्मृतिस्थापिततत्त्वप्रदातारं दृढदीक्षाद्वैतसदाचारं प्रणतोऽस्मि महेश्वरमौलिसुतम्। श्री गुरुभ्यो नमः। महभ्यो ऋषिभ्यो गुरुभ्यो नमः। ఇవాల్టి చక్కటి పర్వదినంలో శంకర జయంతి యొక్క మహోత్సవాలు జరిగే చక్కటి దినాలలో మనకి ఇలాగా ఒక 3 రోజుల పాటు శంకర దిగ్విజయాల్లో ముఖ్యమైన ఘట్టాలు పూర్తిగా చెప్పుకోవడం ఎలాగో అసాధ్యం. అంటే 1800 శ్లోకాలు కావ్య రూపంలో అత్యద్భుతంగా విద్యారణ్యుల స్వామి వారు మనకు అందించిన గొప్ప కావ్యం అది. వాటిలో ముఖ్యమైన ఘట్టాలు, ముఖ్యమైన శ్లోకాలు మనకి యథాశక్తిగా, యథావీలుగా, యథాప్రీతిగా మనందరం కూడా ఈ శంకర సేవ కింద ఈ భాగ్యాన్ని కలిగించినందుకు శారదా చంద్రమౌళీశ్వరుల్ని, అలాగే చంద్రమౌళీశ్వరుల్ని, అలాగే ఉభయ జగద్గురువుల్ని మనం ప్రార్థిస్తూ శంకర సాంగత్యంలో శంకర విజయాల పాఠాన్ని మనం ప్రారంభించుకుందాము. ఇది మాధవీయ శంకర విజయం, శ్రీ మాధవీయ శంకర విజయం. విద్యారణ్యుల స్వామి వారు శృంగేరికి 12వ జగద్గురువులు. వారు శంకరాచార్యుల వారి యొక్క కావ్యాన్ని అత్యద్భుతంగా, యథార్థానికి పూర్వం కొన్ని కావ్యాలు ఉన్నాయి, చరిత్ర ఉన్నది శంకరాచార్యుల వారి పురాణాల్లో, వాటిల్లో కూడా ప్రశస్తి ఉన్నది. కానీ వీరు ఎప్పుడైతే ఈ శంకర దిగ్విజయాలు రచించారో అప్పటి నుంచి చాలా మందికి ఇదే మొట్టమొదటిదేమో, ఇది మాత్రమే ప్రమాణము అన్నంత గట్టి నమ్మకము, ప్రేమ, ప్రీతి అన్ని కలిగినాయి. అంటే వారు అంత గొప్ప పండితులు. విద్యారణ్యుల స్వామి వారి గురించి కొత్తగా మనము చెప్పే అవసరం లేదు. వారు శృంగేరి జగద్గురువులు. సాక్షాత్ భువనేశ్వరి అమ్మవారి యొక్క కరుణ కటాక్షాలను తీసుకొని ఎలాగైతే కర్ణాటక సింహాసనాన్ని వారు ప్రతిష్ఠించారో అప్పటి నుంచి కూడా మన శృంగేరిలో ఈ యొక్క సభలు కానీ, అమ్మవారి నవరాత్రులు కానీ, దర్బార్లు కానీ అవన్నీ అక్కడి నుంచే ప్రారంభమైనాయి. వారి గురించి చెప్తూ ఒక గొప్ప మాట అంటారు, వాచాలం కురుతే మూకం, మూకం వాచాలతాంగతం, విద్యారణ్య గురోశ్చిత్రం చరితం చతురాననం అని. అంటే మాట్లాడలేని వాళ్ళకి మాటలు కలిగించేవారు. అలాగే మాట్లాడే యుక్తి అంటే దాంభికంతో, పండిత అహంకారంతో ఉన్నవారు నోరు ముగించగలిగే యొక్క సామర్థ్యం కూడా విద్యారణ్యుల వారికి ఉన్నది అని స్పష్టంగా వారి చరిత్ర చూస్తే తెలుస్తుంది. మాట్లాడలేని వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే నాలాంటి సామాన్యులతో కూడా మాటలు పలికిస్తున్నారంటే అది అప్పటి నుంచి ఉన్న శారదా చంద్రమౌళీశ్వరుల జగద్గురుల యొక్క కేవలం కృపా కటాక్ష అనుగ్రహ ఆశీర్వాదాలు మాత్రమే అని సవినయంగా ఈ సభకి చెప్తూ మనం శంకర విజయాల్లో పాఠాల్లోకి ప్రారంభిద్దాం. ముఖ్యంగా ఇక్కడ మనకి 16 సర్గలు ఉంటాయి. రాసిన వారు విద్యారణ్యుల వారు. అంటే షోడశి అమ్మవారి యొక్క విపాసన కింద అన్ని కళలు కూడా 16 కళలు చక్కగా ఈ కావ్యంలో మనకు కనపడుతూ ఉంటాయి. కావ్య రూపం కాబట్టి ప్రతి శ్లోకాన్ని యథార్థానికి నెమ్మదిగా కనుక చూస్తే అది ఒక పట్టాన తేలేది కాదు. కేవలం ఒక శ్లోకం ఒక అరగంట అన్నా వెళ్తుంది అనమాట. అంత అందమైన భావనలతో ఉంటుంది. మనం ముఖ్యమైనవి తీసుకొని న్యాయం చేసే ఒక ప్రయత్నం చేద్దాము. అట్లాగే శంకరాచార్యుల వారి గురించి చెప్పాలంటే ఈ 3 రోజులు చెప్పుకునేదే శంకరాచార్యుల వారి గురించి. ప్రత్యేకంగా మనం మళ్ళీ చెప్పక్కర్లేదు. వారి ఆది గురువులు, జగద్గురువులు కృష్ణ పరమాత్మ, వ్యాసముని, ఆ తర్వాత శంకరాచార్యుల వారు. వీరినే జగద్గురు శబ్దంతో మనము పిలుస్తూ ఉంటాం. వారు వచ్చి నన్ను జగద్గురు అని పిలవమన్నారా? వీళ్ళెవరూ అట్లా చేయలేదు. వారి యొక్క చరిత్ర, వారి యొక్క రచన, వారి యొక్క ప్రవర్తన, దీన్ని బట్టి కేవలం
వీరు మాత్రమే జగద్గురువులు, అంటే జగద్గురు శబ్దానికి వీరు మాత్రమే అర్హులు అన్నది స్పష్టంగా తెలుస్తుంది. జగద్గురు అన్నది ఒక్కసారి చూద్దాం. జగత్తుకి ఎక్కడ నలుమూలలున్నా జగత్తులో అందరికీ వారు మార్గదర్శకం చేయగలరు కాబట్టి వారు జగద్గురువులు. ఇది ఒకటి. ఇంకో సమన్వయం శృంగేరి జగద్గురువులే చెప్పారు. జగత్తు అంతా కూడా జ్ఞమాత్రంగా, అంటే కేవలం బ్రహ్మ మాత్రముగా ఎవరైతే దర్శించగలరో వారిని జగద్గురు శబ్దంతో చేయాలి. వారికి మాత్రమే జగద్గురు శబ్దము వర్తిస్తుంది. ఈ కాలంలో ఎవరు పడితే వాళ్ళు ఏదో పెట్టుకుంటున్నారు, ఇంటి పేర్లలాగాను వీధి పేర్లలాగా. అది కేవలం పేరు కింద మిగిలిపోతుంది తప్ప అది ఒక బిరుదు కింద, గొప్పతనం కింద ఎన్నటికీ రాదు. అది మనం చూస్తూనే ఉంటాం. అట్లాగే ఈ జగత్తులో ఏ సాంప్రదాయానికి చెందిన వారైనా, శివ వైష్ణవాది సాంప్రదాయాలు ఏదైనా కూడా, ఎలాంటి లౌకికమైనవి కానీ ఆధ్యాత్మికమైన అనుమానాలు ఉన్నా, ప్రశ్నలు ఉన్నా, ఇవన్నీ కూడా శృంగేరి జగద్గురుల దగ్గర వెళ్తే అవి ఖచ్చితంగా సంశయాలన్నీ నివృత్తి చెందుతాయి. అందుకు వారు జగద్గురువులు. అది పరంపర కింద వచ్చేది తప్ప తెచ్చి పెట్టుకునేది ఎవరో ఇస్తే వచ్చేది అని మటుకు ఎవరు అనుకోకూడదని చెప్తూ ఇప్పుడు మనం శంకర విజయాల్లోకి వెళ్తాము. కథ ఎలా ఉందో అలాగే వెళ్తున్నాం. అంటే అన్ని కొందరు ఒక ఘట్టము, అంటే సుమారుగా చెప్పండి, పద్మపాదుల వారి గురించి చెప్పాలి అంటే 4-5 చోట్ల వివిధ సర్గల్లో చెప్పబడతాయి. అన్ని ఒక దగ్గర చెప్పే పద్ధతి ఉండనే ఉన్నది. అలా కాకుండా విద్యారణ్య వాళ్ళు ఎలాగ చెప్పారో అలాగే మనం వెళ్తున్నాము. నేటి రోజున సుమారుగా మనకి అసలు శంకరుల యొక్క అవతారము ఎట్లాగా తీసుకోవాల్సి వచ్చింది, దానికి ఆవశ్యకత ఎందుకు వచ్చింది, వారి యొక్క తల్లిదండ్రుల యొక్క విశేషము, శంకరుల యొక్క జననము, వారు బాలశంకరుడు ఎంత అద్భుతంగా ఉండేవారు చిన్నతనంలో. బాలశంకరుడు అంటే చాలా చిన్న పిల్లాడు. మనకి శంకరాచార్యులు వారు పూర్తిగా ఉన్నదే 32 సంవత్సరాలు శరీరంతో, అందరికీ మనకి గోచరమైనది ఆ కాలంలో. బాలశంకరుడు అంటే ఇంకా చిన్నపిల్లాడు. వారి యొక్క చేష్టితములు ఎలా ఉన్నాయి, అప్పటి విషయాలు ఎలా ఉన్నాయో ఇవాల్టి రోజున చూద్దాము. రేపటి రోజున వారు సన్యాస దీక్ష తీసుకోవడము, శిష్యులు ఎలాగ వారి దగ్గరికి వచ్చి శరణాగతి పొంది దీక్ష తీసుకున్నారు, అలాంటి ఘట్టాలు. ఆ తర్వాత దిగ్విజయ యాత్రలు తర్వాత రోజున నిదానంగానే ప్రేమగా చెప్పుకుందాం. ఏదో హడావిడిగా ఏదో సిలబస్ కంప్లీట్ చేసినట్టు కాకుండా సంతోషంగా మనసులో ఉండిపోవాలి. మీరు ఇళ్ళకి పోయి కూడా అవన్నీ మీ ఇంట్లో వాళ్ళకి చెప్పుకునే అంత గొప్పగా ఉండాలి ఈ శంకర విజయాల యొక్క చరిత్ర. అందుకే శంకర దిగ్విజయాలు దీని పేరు. చరిత్ర, శంకరుల చరిత్ర అలా కేవలం అన్నారు. దిగ్విజయాలు అంటే ప్రతి ఘట్టము, ప్రతి సన్నివేశము చూస్తే కేవలం విజయమే కనపడుతూ ఉంటుంది. వారికి వెన్ను చూపెట్టినది అన్నది లేదనమాట. పూర్తి భూమండలాన్ని అంతా వారు పర్యటించిన ప్రతి చోట కూడా వాళ్ళు ప్రక్షాళన చేశారనే చెప్పాలి. కర్మ, భక్తి, జ్ఞాన మార్గాలు మూడింటిని కూడా. కర్మ మార్గం చూస్తే మనకి తెలిసి ఎన్నో గురులను పునరుద్ధరణ చేశారు, ఎన్నో సాంప్రదాయాల్ని పునరుద్ధరణ చేశారు. భక్తి మార్గం కింద వారు అనేక స్తోత్రాలు, వాంగ్మయము, ప్రకరణ గ్రంథాలు కూడా ఇచ్చి ఉన్నారు. జ్ఞాన మార్గంలో కూడా చూస్తే మనకి భాష్యమే ఇచ్చారు ప్రస్థానత్రయానికి. సో అంతటి గొప్ప సాధన ఎవరికి ఉందంటే కేవలం శంకరులకే ఉంది. వారి యొక్క పరంపరలో ఉన్న వాళ్ళకే స్పష్టంగా తెలుస్తుంది. ఆ చంద్రమౌళీశ్వరుడు కైలాస శంకరుడికి, శంకరాచార్యుల వారికి అభేదం అన్నది స్పష్టంగా తెలుస్తుంది. శంకర సాక్షాత్ అని అంటాం అని చెప్పుకుంటూ ఒక ముందు మాట కింద ఇప్పుడు శంకర విజయాల్లో ప్రవేశిస్తున్నాం. మొట్టమొదటి సర్గలోనే విద్యారణ్యుల వారు శంకర విజయాలు చదివిన, విన్న, పారాయణ చేసిన, స్మరించినా కూడా ఫలితం ఏమొస్తుందో వారు అక్కడే చెప్పారు. ఫలశ్రుతి ఆఖరణ సహజంగా చెప్పే అలవాటు ఉంటుంది, కానీ వారు అలా కాకుండా ముందరే చెప్పారు. అది తెలుసుకుంటే మనం ఇక్కడే కూర్చొని రోజు కూడా శ్రద్ధగా వింటాము అన్న భావన కూడా అయ్యుండొచ్చు కవులు కాబట్టి. మొట్టమొదట విద్యారణ్యుల వారు వారి యొక్క గురువులకి నమస్కారం చేసుకుంటూ ప్రణమ్య పరమాత్మానం శ్రీ విద్యాతీర్థ రూపిణం ప్రాచీన శంకరజయే సారహ సంగృహ్యతే స్ఫుటం అని విద్యాతీర్థుల మహానుభావులైన వారి గురువులకి నమస్కారం చేసుకుంటూ ఈ శంకర విజయాలు అని పూర్వమే చెప్పబడిన గ్రంథాల యొక్క సారాన్ని నా శక్తి మేరకు నేను అందిస్తున్నాను అని అతి వినయంగా వారు కూడా వారి గురువుని నమస్కరిస్తూ ప్రారంభించారు. సైషా కలిమల క్షేత్రి సకృత్ శ్రుత్వాపి కామద
నానా ప్రశ్నోత్తరైరమ్య విదామారభ్యతే ముదే. ఇది ఎలా ఉంది అంటే దాని ఫలితం చెప్తున్నారు. కలి కల్మషాలన్నిటినీ నాశనం చేయగలదు. అలాగే పురుషార్థములు కూడా తీరుతాయి, ధర్మార్థ కామ మోక్షములు కూడా వచ్చి తీరుతాయి వీటి వల్ల. ఎలాగా అంటే చిత్తశుద్ధి. కలికల్మషం ఎప్పుడైతే మనకి నాశనం అవుతుందో సహజంగానే చిత్తము శుద్ధమవుతుంది. అప్పుడు అది మోక్షము జ్ఞానాన్ని పట్టుకోవడానికి యోగ్యం అవుతుంది అనమాట. అందుకే ఈ ఘట్టాల్లోనే శంకర దిగ్విజయాల్లోనే ప్రశ్నోత్తరములాగా, అంటే మండన మిశ్రుడు శంకరుల యొక్క సంవాదము, అట్లాగే శంకరాచార్యుల వారు హస్తామలుకుల యొక్క సంవాదం, వ్యాస శంకరుల యొక్క సంవాదం, అనేక ఘట్టాల్లో ప్రశ్నోత్తరాలు ఉంటాయి. ఒకరు ఒకరిని ప్రశ్నిస్తూ సమాధానం శంకరులు ఎలా ఇస్తున్నారు, దాన్ని బట్టి సంపూర్ణమైన జ్ఞానం మనకి తెలుస్తూ ఉంటుంది అనమాట. శ్రద్ధగా జాగ్రత్తగా నెమ్మదిగా సమయం ఇచ్చి తెలుసుకునే ఘట్టాలు అవన్నీ కూడా అత్యద్భుతమైనవి. తర్వాత అసలు ఇది ఎప్పుడు ప్రారంభమైంది, ఎందుకు ప్రారంభమైంది అంటే భూమిక విద్యారణ్యుల వారే చెప్తున్నారు. దేవతలు ఒకానొక సమయాన దేవతలందరూ కూడా కైలాస శంకరుని దర్శించడానికి బయలుదేరారు. ఎందుకు అన్న చూద్దాం. ఏకదా దేవతారూప్యాచలస్తముపతస్థితే దేవదేవం తుషారాంశుమివ పూర్వాచల స్థితం. అంటే తూర్పు కొండ పైన పట్టపగలు సూర్యుడు కనుక ఉదయిస్తే ఎంత అద్భుతంగా అందంగా ఉంటుందో అలాంటి యొక్క ఘట్టాన్ని వర్ణిస్తున్నారు. కైలాస కొండ పైన సాక్షాత్ కైలాస శంకరుడు అలా కూర్చున్నట్ట. తూర్పు కొండ మీద సూర్యుడు ఉదయిస్తున్నాడు అంటే జ్ఞానము ఉదయిస్తున్నది. ఒక రోజు ఉదయించిన దాన్ని బట్టే మనం లెక్క వేస్తూ ఉంటాం. అలాంటి పోలిక ఇచ్చారు అంటే దేవతలకు సాక్షాత్ పరమశివుడు అలా కనపడ్డాడు ఒక ఉదయించే భానుడు లాగా అంటే వీరికి పని అవుతుంది, అంటే మంచి రోజులు మొదలయ్యాయి అని అర్థం అన్నమాట. భూమి పైన అనేక అవైదిక మతాలన్నీ ప్రబలుతున్న సమయం అది. శంకరులు వచ్చే సమయం కన్నా ముందర ఏమవుతోంది అవైదిక మతాలు రావడం వల్ల అంటే వాళ్ళు అవైదికమైనవి చేస్తున్నంటే వైదికమైనవి చెయ్యట్లేరు అని. అంటే ఏమిటి, కర్మకాండను వదిలి పెడుతున్నారు. దేవతలకు ఇచ్చే యజ్ఞయాగాదులలో హవిర్భాగము లుప్తమవుతున్నది. ఆ హవిస్సు ఉంటేనే దేవతలకి భోజనం లాగా లభిస్తుంది. అవి తీసుకునే వారు జనాలకి వర్షాలు ఇస్తూ పంటలు సస్యశ్యామలంగా అవుతూ చూసుకునే బాధ్యత దేవతలు. పరస్పరం అలాంటి ఒక సమన్వయాన్ని భగవంతుడే సృష్టి పూర్వమే పెట్టి ఉన్నాడు. ఇప్పుడు అవైదికంగా తయారవుతే దేవతలకి హవిస్సు వెళ్ళట్లేదు. వారు పరస్పరం జనులకి ఎక్కడా కూడా సహాయం చేయడానికి బాధ్యత యోగ్యత కలగట్లేదు. అది విషయం చెప్పడానికి దీన్ని ఎలాగ మీరు రక్షిస్తారు స్వామి అని అడగడానికి దేవతలందరూ ఆ పరమశివుడిని, పార్వతీ సమేతుడైన పరమశివుడి దగ్గరికి ఒకనాడు వెళ్ళారు. ఏం చెప్తున్నారంటే దేవతలు పరమశివుడితో అంటున్నారు, వర్ణాశ్రమ సమాచారం విశంతి బ్రహ్మ విద్విష బ్రువన్నామ్నాయ వచసాం జీవకామాత్రతాం ప్రభో. ఈ బౌద్ధులు అవైదిక ధర్మాలన్నీ వారు తీసుకొచ్చి వారు వర్ణాశ్రమ ధర్మాన్ని దెబ్బతీస్తున్నారు. ఎప్పుడైతే వర్ణాశ్రమ ధర్మము కనుక దెబ్బతిందో పూర్తిగా వైదిక ధర్మం దెబ్బతిని ఆ వ్యవస్థ మొత్తం పాడైపోతూ ఉంటుంది. ఎలా ఉన్నారు వాళ్ళు ఇప్పుడు జనాలు? అప్పట్లో జనాలు ఎలా ఉన్నారంటే నా సంధ్యాదీని కర్మాణి న్యాసంబాన కదాచన కరోతి మనుజ కశ్చిత్ సర్వే పాఖండతాం గత. సంధ్యావందనాలతో సహా అన్ని మానేశారు వాళ్ళు. అనుష్ఠానాలు లేవు, జపతపాదులు లేవు, దేవతల జోలికి వెళ్ళట్లేరు. ఏదో ధ్యానం ఏదో గొప్ప మార్గం, మేము ఏదో గొప్పగా ఏదో సేవా భాగ్యాన్ని ఏవో చేసుకుంటున్నాం. ఇలాంటి ఒక మౌఢ్యంతో పాఖండ మతాలన్నీ తయారయ్యి వారికి వారే గొప్ప వాళ్ళేమో, వేదం అనేది చాలా చిన్నదేమో, ఎవరో రాసి ఉన్నారేమో, అదేదో కష్టతరమేమో, మనకి చెప్పబడలేదేమో అని ఒక రకమైన భావనలోకి వాళ్ళు వెళ్ళి ఉన్నారు. ఇంకా ఎలా ఉన్నారు అంటే శృతే పిబదతి శ్రోత్రే క్రతురిత్యక్షరద్వయే క్రియాకత ప్రవర్తేరన్ కథం క్రతుభుజో వయం. ఎవరైనా యజ్ఞము దేవత అంటే చెవులు మూసుకునేవారట వాళ్ళు. అంటే మనం ఎప్పుడైనా చెడ్డ మాట ఎక్కడైనా అంటే శివ అని చెవులు మూసుకునే అలవాటు మనకి. వాళ్ళప్పుడు ఎలా ఉన్నారంటే యజ్ఞం అంటే చెవులు మూసుకునేవారు, అదే వినకూడంది. కర్మ అంటే చెవులు మూసుకునేవారు, అంతకి తెగించి ఉన్నారు.
అట్లాగే మళ్ళీ శివ విశ్వాగమ పరైర్లింగ చక్రాది చిహ్నితై పాకండై కర్మ సంత్యస్తం కారుణ్యమివ దుర్జనై శివుడు వైష్ణవుడు అని చెప్పి భేదాలు తీసుకొచ్చి వైదికం ఒకే వ్యాసులు వారు 18 పురాణాలు ఇచ్చారు. శైవము ఉంది, వైష్ణవం ఉంది, గాణాపత్యము, అట్లాగే మనం చూసే శాక్తేయము అన్ని కల్పించింది ఒక వ్యాసులు వారే. కానీ ఈ కాలంలో కూడా మనం చూడొచ్చు శంకర ద్వేషులు ఉంటారు, అద్వైత ద్వేషులు ఉంటారు. ఎందుకుంటారో వారికే తెలియదు. మళ్ళీ మా గురువు గారు వ్యాసులు వారు అంటూ ఉంటారు విచిత్రంగా. ఇది ఇప్పటి నుంచి వచ్చింది కాదు, ఈ పాఖండ మతాలు అవైదిక మతాల నుంచి అప్పుడు వచ్చిన పరంపరనే. అది కూడా వీళ్ళు ఎలా ఉంటారు అంటే శివుడు మావాడే, కేవలం విష్ణువే మావాడు అని చెప్పుకుంటూ వీళ్ళు లింగధారులై ఉంటారు కొందరు. లేదా చక్రాది చిహ్నై, చక్రాలు శంఖాలు శూలాలు లాంటి ముద్రలు వేసుకొని తిరుగుతూ ఉంటారు. ఈ మనుషులకి యథార్థానికి వైదికంగా చెప్పబడినవి కాదు, ఆగమ శాస్త్రాల్లో కొన్ని సందర్భాల్లో చెప్పబడినవి. కానీ ఇవే ప్రధానం అని చెప్పి అసలు శృతి వేదమాతని పక్కన పెట్టేస్తున్నారు. వీళ్ళందరూ పెట్టి పరస్పరం కొట్టుకోవడం మొదలెడుతున్నారు. వీళ్ళిద్దరూ కొట్టుకోవడం వల్ల మూడో వాడు ఒకటి తయారవుతూ ఉన్నాడు. ఎవరికి వాడే నా పుస్తకం గొప్పది అంటే ఇంకోటి వచ్చి వాడి పుస్తకం కూడా గొప్పది అనుకుంటారు. ఇలాంటి అవైదిక మతాలకి దారి తీయడం మొదలు పెడుతున్నారు అన్నమాట. ఇది ఒక పక్కన ఉంటే కాపాలికులు అని చెప్పి తీవ్రంగా క్షుద్రంగా వామాచారాన్ని మాత్రమే పాటిస్తూ ఉండేవారు. వాళ్ళు బ్రాహ్మణుల తలల్ని కోసేసి అవి దేవతలకు అర్పిస్తూ ఉండేవారు. అంటే బ్రహ్మద్వేషులు అప్పటి నుంచే ఉన్నారు. మనం ఇప్పుడు కూడా ఆ యొక్క శేషాన్ని చూడొచ్చు. నాస్తికవాదం కింద వాటి కింద తయారవుతూ ఉంటారు. ఇట్లా కొందరు తయారవుతున్నారు. అందుకు వారు పరమశివుణ్ణి ప్రార్థిస్తున్నారు. తద్భావంలోక రక్షార్థ ముత్యాద్య నిఖిలాన్ ఖలాన్ వర్త్మా స్థాపయతు శ్రౌతం జగద్యేన సుఖం వ్రజే. ఈ జగత్తుకంతా సుఖాన్ని మీరు అందించే బాధ్యత పరమేశ్వరుడు మీకు ఉన్నది కాబట్టి, సృష్టి స్థితి లయలు మొత్తం మీరే చేసి ఉన్నారు కాబట్టి, అందుకు స్వామి మీరు రక్షించవలసి ఉన్నది, ధర్మాన్ని మీరు పునరుద్ధరణ చేయవలసిన బాధ్యత మీ అందు ఉన్నది, మమ్మల్ని కూడా మీరు కాపాడవలసినది అని దేవతలు పరమేశ్వరుని ప్రార్థించగా పరమేశ్వరుడు వారితో అంటున్నారన్నమాట. ఇత్యుక్తో పరతాన్ దేవానువాచ గిరిజాప్రియ మనోరథం పూరయిష్యే మానుష్యమవలంభ్యవః. మనుష్యుడు దేవతల మాట విన్న ఆ పరమేశ్వరుడు ఎవరు? గిరిజాప్రియే అంటే శక్తి సహితుడైన ఆ పరమేశ్వరుడు, నేను ఖచ్చితంగా మీ మనసులో ఉన్న ఈ ఖేదాన్ని నేను గమనించి ఉన్నాను, మనుష్యుడి యొక్క అవతారం నేను తీసుకొని ఈ యొక్క గడ్డు సమస్య నుంచి బయట వేస్తాను నేను అని శివుడు దేవతలతో పలికారు. ఏం చేస్తాను అన్నారంటే దుష్టాచార వినాశాయ ధర్మ సంస్థాపనాయ చ భాష్యం కుర్వన్ బ్రహ్మసూత్ర తాత్పర్యార్థ వినివర్ణయం. ఎప్పుడు ఏ అవతారం కింద, కృష్ణుడి కింద వచ్చినా, రాముడి కింద వచ్చినా, అమ్మవారి కింద వచ్చినా, శంకరాచార్యుల వారి కింద వచ్చినా ఒకటే, దుష్టాచార వినాశాయ ధర్మ సంస్థాపనాయ చ. అలా వస్తాను నేను, దుష్టులను నివారించి ధర్మాన్ని నిలబెట్టడానికి వస్తాను. మనుష్య రూపంలో వచ్చి జ్ఞానబోధ చెయ్యాలి, జ్ఞానము లుప్తమైనది. అందుకని భాష్యం కుర్వన్, భాష్యాన్ని ఇస్తాను ప్రస్థానత్రయాలకి, సూత్ర భాష్యాలకు ఇస్తాను. ఎలాగ? తాత్పర్యార్థ నిర్ణయం, తాత్పర్య అర్ధ సహితముగా. అంటే భాష్యం వీరిచ్చి తర్వాత వీరి శిష్యులతో వాక్యార్థాన్ని కూడా వీరే స్వయంగా చెయ్యమని ఆదేశిస్తారు. అది అన్నమాట. అందుకు సురేశ్వరాచార్యులు వారు కూడా తర్వాత వార్తికాలు ఇవ్వడము, పంచపాదం అని చెప్పి పద్మపాదుల వారు కూడా దాని వ్యాఖ్యానం కూడా అన్ని కూడా జరిగి ఉన్నాయి. తర్వాత చూస్తాం ఆ ఘట్టాలు. తర్వాత మోహన ప్రకృతి ద్వైత ధ్వాంత మధ్యాహ్న భానుభి చతుర్భి సహిత శిష్యై చతురైర్ హరివద్భుజై. శివుడు అంటున్న మాటలు, ఎలాగ నేను అవతారము తీసుకుంటాను అంటే ఈ ద్వైత భ్రాంతి ఉన్న వాళ్ళకి నేను ఒక మార్తాండులలాగా, అంటే సూర్యుడే మధ్యాహ్న మార్తాండుడై ఉంటే ఎలా తట్టుకోలేరో వారికి అలాగ నడినెత్తి మీద సూర్యుడు ఎలా ఉంటాడో అట్లాగా నేను ఉదయిస్తాను, అవతారం తీసుకుంటాను.
అలాగ మళ్ళీ ఎలా నేను ఒకన్నా అంటే చతుర్భి సహిత శిష్యై, శంకరాచార్యులు వారు నలుగురు శిష్యులతో, అంటే ముఖ్య శిష్యులు నలుగురుతో, 5వ వాళ్ళు 6వ వాళ్ళు ఎక్కడా చెప్పబడలేదు. ఎలాగని చెప్పారంటే ఉపమానం విద్యారణ్యులు వారు, 4 చేతులు గల హరి నారాయణమూర్తికి 4 చేతులు ఎలా ఉంటుందో అలాగా నలుగురు శిష్యులతో నేను అవతారాన్ని చేస్తాను అని చెప్పారు. ఎందుకంటే స్థితికారుడు నారాయణమూర్తి, అవతారాలు యథార్థానికి తీసుకునేది నారాయణమూర్తి, అంటే భూలోకంలో వచ్చి చక్కదిద్దాలి అంటే. శివుడికి వైష్ణవానికి అభేదాన్ని చూపిస్తున్నారు ఇక్కడ విద్యారణ్యులు వారు. అది మనం నేర్చుకోవాలి కూడా అందరం. అంత గొప్ప ఉపమానం. నారాయణమూర్తి యొక్క 4 భుజాల్లాగా నలుగురు శిష్యులతో నేను అవతారాన్ని తీసుకుంటాను అని చెప్తున్నారు. శృణు సౌమ్య వచః శ్రేయో జగదుద్ధార గోచరం కాండత్రయాత్మకే వేదే ప్రోద్ధృతే స్యాద్ ద్విజోద్ధృతి అని. ఎందుకు వీరు ముఖ్యంగా కర్మములను కూడా ఉద్ధరించాలనుకున్నారో అంటే శంకరాచార్యుల వారి యొక్క అవతారము వేదాన్ని, బ్రహ్మసూత్రాల్ని, వేదాంతాన్ని ఉద్ధరించడం. కానీ వారు ఏం చేశారంటే పరమ కారుణ్యంతో ఇక్కడ మొట్టమొదట వైదిక మార్గం దెబ్బతింది. అది వారు చెప్పారు దేవతలందరూ. అందుకు వారి చల్లని చూపుని వారి ప్రియపుత్రు అయిన సుబ్రహ్మణ్యుడి వైపు చూశారు. ఆయన ఆత్మావై పుత్రనామాసి, ఆయనకే అంటే అమ్మవారి ఒకవేళ అమ్మవారి ఉపాసన కనుక తెలిసి ఉంటే లలితా త్రిపుర సుందరి యొక్క రూపమే బాలా త్రిపుర సుందరి. అట్లాగే శైవములో శివుడి యొక్క రూపమే సుబ్రహ్మణ్యుడు, బాల సుబ్రహ్మణ్యుడు అనమాట. అందుకే ఆయన వారి యందు చల్లని చూపు ప్రసరించి, నాయన సుబ్రహ్మణ్య నీకు ఆ పేరు ఎందుకు వచ్చింది సుబ్రహ్మణ్య అంటే చక్కటి బ్రహ్మతత్వము కలిగిన వాడివి, అలాగే బ్రహ్మ గుణములు కలిగిన వాడివి. ఎవరైతే బ్రహ్మము వైపు మక్కు చూపుతారో, చక్కగా ఈ వేదము బ్రాహ్మణుల వైపు మక్కు చూపుతారో వారిని రక్షించే స్వభావం సహజంగా ఉన్నవాడివి నువ్వు. అందుకు నీకు ఒక చిన్న కర్తవ్యం వచ్చిపడింది. నీవు నాకన్నా ముందరే కుమరిల భట్టు అన్న పేరుతో నీవు అవతారం తీసుకొని నీవు కర్మకాండని మొత్తాన్ని పునరుద్ధారణ చేయి. ఆ తర్వాత నేను శంకరుల అవతారం కింద వచ్చి కర్మకాండ ఉంది కాబట్టి దాని తర్వాతి మెట్టు ఏదైతే ఉందో జ్ఞానకాండ, దాన్ని నేను పునరుద్ధరణ చేస్తాను అని కొడుకుకి కూడా ఒక కర్తవ్యాన్ని ఇచ్చారు. దీన్ని బట్టి మనం నేర్చుకునేది, మనము మాత్రమే ధర్మాన్ని పాటిస్తే సరిపోదు, మన వాళ్లతో కూడా మనం ధర్మాన్ని ఆచరింప చేయాలి అనే ఒక సందేశం మనకు కూడా ఉన్నది దీంట్లో. తర్వాత కుమరుల భట్టు యొక్క వృత్తాంతము. ఆయన ఏం చేశాడు అంటే చక్కగా అవతారం తీసుకొని కర్మకాండలను నలుదిశలా భారతదేశం యందు నిలిపాడు. ఆయన అవైదిక మతాలు కోకొల్లలు ఉన్నాయి ఇప్పుడు ఇవి చాలా తక్కువ చెప్పాలంటే. అలాంటి అంటే వేదాన్నే పట్టుకొని దాన్ని సరిగ్గా అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు. దానిలో కొంత భాగమే తీసుకుని మాకు ఇదే శ్రేయస్సు అని భ్రమలో ఉంటారు. వాడు ఉండకడం కాకుండా 10 మందిని పాడు చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఈ కుమరిల భట్టు ఆయన తర్క వేదాంతాలన్నీ, వేదములన్నీ క్షుణ్ణంగా కర్మకాండలంతా కూడా ఆయన పాటిస్తూ తన శిష్యులతో కూడా పాటింపజేస్తూ నలుదిశల భారతదేశంలో కర్మకాండని చక్కగా ఆయన పునరుద్ధరణ చేశారు. ఆయనే గెలిచారు. అంటే కుమరుల భట్టు అంటే ఆయన ఒకడే అనమాట. ఎవరు గొప్పవాడు అప్పుడు ఉన్న కాలంలో అంటే కేవలం కుమరుల భట్టు. అదే మాట. ఎవరన్నా సందేహం వచ్చింది, మేము ఇది చేయాలి అది చేయాలి, కుమరుల భట్టు గారు ఇది చేయమన్నారు, అంతే. ఇంకా అక్కడితో ఆ మాట ఆగిపోయేది అనమాట. అంత గొప్ప విద్వాంసుడు కుమరుల భట్టు. అప్పట్లో సుధన్వుడు అన్న గొప్ప మహారాజు కూడా ఉండేవాడు. ఆయన ఇంద్రుడి యొక్క అంశతో పుట్టాడు. ఆయన అంటే శంకరులు వచ్చేటప్పుడు రామచంద్రమూర్తి అవతారం తీసుకున్నప్పుడు ఎలా అయితే మిగతా దేవతలు కూడా అవతారం తీసుకున్నారో, శంకరులు వచ్చినప్పుడు కూడా వివిధ దేవతలు కూడా అవతారం తీసుకున్నారు. అది ఆ ఘట్టాన్ని చూస్తాం మనం, ఎవరు ఎలా వచ్చారు అని. వాళ్ళల్లో మనం ఒకటి చూసాం, సుబ్రహ్మణ్యుడు కుమరిల భట్టు కింద వచ్చాడు. అట్లాగే ఇంద్రుడు సుధన్వ మహారాజు అని చెప్పి వారి కింద అవతారం చేశారు. ఆ రాజే చూసుకుంటూ ఉండేవారు. పూర్తి కర్మకాండని మొత్తం మీమాంసా శాస్త్రాన్ని జైమిని మహర్షి అన్న ఆయన వ్యాస శిష్యుడే జైమిని. వారికి ఈ కుమరిల భట్టు కూడా పూర్తిగా బోధింపజేశారు. దానిలో 1000 సూత్రాలు 12 అధ్యాయాల కింద ఉంటుంది. సుమారుగా పూర్వ మీమాంసము అంటారు. అది పూర్వ భాగం వేదానికి.
వారు రాజు అంటే రాజు ఇప్పుడు సుధర్మ మహారాజు ఉండగా కేవలం నేను కుమరిల భట్టు విద్వాంసుడు అందుకే ఈయన వైపే మక్కువ చూపిస్తున్నాను అంటే రాజుకి పక్షపాతం ఉందేమో అన్న ధోరణి బయలుదేరుతుంది. కాబట్టి రాజుకి సత్యము తెలిసినా కూడా అందరి మాట వినాలి కాబట్టి అందుకని ఆయన వింటూ ఉండేవాడు. అప్పుడు బౌద్ధులు కొందరు తయారయ్యి వారి శూన్యవాదము, అవైదిక మార్గాలు ఇవన్నీ చెప్తూ ఉండేవారు. కానీ కుమరుల భట్టు రాజుకి ఎంతో అందంగా హెచ్చరించాడు. చెప్పకనే ఏం చెప్పాడంటే, మలినైశ్చేన్న సంగస్తే నీచై కాక కులైహిపిక శృతి దూషక నిర్ధ్వాదై శ్లాఘనీయ స్తదా భవేహే అన్నారు. అంటే చూడ్డానికి అన్ని నల్లగానే ఉంటాయి, అంటే అందరూ మనుషుల్లాగే ఉంటారు, అందరూ మాట్లాడే వాళ్ళలాగే ఉంటారు. ఈ బౌద్ధులు మాట్లాడుతున్నారు గొప్ప గొప్పగా పుస్తకాలు పెట్టి, కానీ రాజా నువ్వు కోకిలవి మర్చిపోకు. వేదము ఎంత గొప్పగా సామగానము అది అన్నమాట విద్యారణ్య వారు పెట్టిన పోలిక. అంత రమ్యంగా ఉండే వైదిక మార్గం మనది. నీవు కనుక ఆ అవైదికమైన బౌద్ధులు, శూన్యవాదులు, నాస్తికులు వారి మాట వింటూ ఉంటే కాకుల గుంపులో ఉన్న కోకిల ఎలాగైతే కీర్తి నష్టం జరుగుతుందో అలా అవుతుంది. కాబట్టి నీవు వారి నుంచి బయటికి వచ్చేస్తే ఇంకా నీ కీర్తి గొప్పగా శోభిస్తుంది అని సభలోనే అన్నారు ఆయన. అనేసరికి ఇంకా వీరికి ఆపుకోలేకపోయారు. ఈ బౌద్ధులు, నాస్తికులు, అవైదిక మతాలన్నీ ఆపుకోలేక కుమరుల భట్టుని ఏదన్నా చేసేసేయాలి, ఎలాగైనా ఆయన యందు నిందారోపణ చేయాలి, రాజుకి మనమే గొప్ప అని తెలియాలి అని ఇంకా పటపటా కొరుకుతూ చాలా తీవ్రంగా తయారయ్యారు. ఏదైనా దుష్టచర్య చేద్దాము అని. సరే వాదన పెట్టుకున్నారు. వాదనలో అవైదిక మతాలన్నింటినీ రాజుగారి ముందనే ఖండించారు. వీరు వచ్చి ఏం చెప్పారంటే, స్వామి వాదన ఏముంది, వాళ్ళ ఈయన గెలుస్తారు, రేపు మేము గెలుస్తాము, ముందు మేము ఒక సమయంలో మేము గెలిచిన వాళ్ళమే, ఇవేం పెట్టుకోవద్దు అని ఒక సందిగ్ధత తెచ్చిపెట్టారు. రాజు మళ్ళీ ఆయన యొక్క మంచి గుణంతో సరేనాయన ఒక పరీక్ష నేనే పెడతాను అని అన్నాడు సుధర్మ మహారాజు. ఏమిటి స్వామి అంటే, ఒక పని చేయండి, ఒక చిన్న కొండ చూపిస్తాను, అక్కడ నుంచి కుమరుల భట్టు అలాగే మీరు ఎన్నుకున్న ప్రతినిధి ఈ అవైదిక మతాలకి ఇద్దరు కలిసి దూకేయండి, అక్కడ నుంచి మీ సిద్ధాంతం ఎవరి సిద్ధాంతం గొప్పదైతే వాడు బ్రతుకుతాడు అన్నారు. వీరు జంకారు అవైదిక మతాలు. కుమరుల భట్టు జంకకుండా ఆ కొండ ఎక్కి దూకేశాడు ఆయన. ఈయన బ్రతికాడు. బ్రతకగా వెంటనే రాజుగారు కుమరుల భట్టు నేను అన్న పరీక్షలో నెగ్గారు అంటుంటే వీళ్ళందరూ వచ్చేసి, ఎంతైనా నాస్తికవాదం కదా, ఏదన్నా ఇలాగే ఉంటుంది వాదన. ఇలా మనిషి బ్రతకడానికి ఆయుర్వేదంలో కొన్ని మూలికలు ఉన్నాయి, ఆ సమయానికి వజ్రకాయం అయి ఉండొచ్చు, లేదా మణి ఏదైనా వాడి ఉండొచ్చు, లేదా సిద్ధించడానికి అలాంటి శరీర కాయానికి మంత్రం ఏదైనా వాడి ఉండొచ్చు. అంటే మంత్రము, మణి, ఔషధము ఇలాంటివి ఉండనే ఉన్నాయి శాస్త్రాల్లో ఇక్కడ అక్కడ. అవి ఏమైనా వాడేడేమో, అలా బ్రతికేడేమో, అది చూసుకొని ఇప్పుడు ఆయన మతం గొప్పది అని ఎలా అంటాము అన్నారు. అరే వీళ్ళకి అలా బౌద్ధులకి పేరుకే బౌద్ధులు కానీ బుద్ధి లేకుండా పోతున్నారే, అంగీకరించట్లేరు అని రెండో పరీక్ష ఏం చేశారంటే, ఒక కుండ తెచ్చి దానిలో ఒక సర్పము వారి ముందే పెట్టి దీనిలో ఏముంది రేపు పొద్దున్న చెప్పాలి. మరి ఏమిటి రాజు పెద్ద గొప్ప విషయం అన్నది చెప్తాడు అని చెప్పి ఈ బౌద్ధులు మళ్ళీ రాజు ఏమైనా మధ్యరాత్రి మారుస్తాడేమో అని వీళ్ళ గూఢచారులు పెట్టి సర్పం అట్లానే ఉంది అని వచ్చారు. కానీ కుమరుల భట్టు వాళ్ళ యొక్క శిష్యులు కలిసి సూర్యుడిని ఉపాసించారు పట్టపగలు. సూర్యుడు వారికి దర్శనమిచ్చి, నాయన ఈ కుండలో ఉన్నది సర్పము అని అనుకోకు, ఆదిశేషుడి మీద నారాయణమూర్తి ఆ భావన చేయు అన్నారు. అదే ధ్యానం చేసుకుంటూ వచ్చారు. బౌద్ధుల్ని అడిగారు ఏముంది కుండలో, తర్వాత రోజు సర్పము. అరే చెప్పారు, బాగుంది. వీరిని అడిగారు కుమరుల భట్టు శిష్యుల్ని, ఆయన అన్నారు ఆదిశేషుడి మీద నారాయణమూర్తి. రాజు ఒక్కసారిగా అరే ఇలా చెప్పారేంటి వీళ్ళు అని మూత తీసేసరికి రాజుకి యథార్థానికి ఆదిశేషుడి యందు నారాయణమూర్తి దర్శనమే అయ్యింది. అదే సమయంలో ఆకాశవాణి కూడా వచ్చి బౌద్ధులను నమ్మద్దు, కేవలం కుమరుల భట్టు యొక్క సిద్ధాంతం కర్మకాండ వైదిక మార్గమే గొప్పది, నీవు చూసిన దృష్టి వేదమాత చెప్పినదే ఆదిశేషుడు దర్శనం, అందుకే నీకు కూడా కలిగింది, నిజం తెలుసుకో అనగా అప్పుడు ఆ రాజు కుమరుల భట్టితో కూడి చక్కగా అప్పటి బౌద్ధులని అవైదిక మతాలన్నిటినీ శేషాన్ని కూడా నిర్మూలింప చేశారు.
ఇంతటితో మొదటి సర్గ అయినది యథార్థానికి. తర్వాతది రెండవ సర్గ. ఇక్కడ శంకర జననం గురించి ముఖ్యంగా చెప్పబడుతుంది. ఇవాళ రోజున మనం చూద్దాం శంకర జననం ఎంత గొప్ప విశేషాలతో చెప్పారు అని. శంకరాచార్యుల వారు ఇప్పటి నుంచి లెక్క వేస్తే సుమారుగా 1200 సంవత్సరాల క్రితము వారు అప్పుడే అవతారం జరిగినది వారిది. వైశాఖ శుక్ల పంచమి. మనం ఇంచుమించు ఆ గొప్ప ముహూర్తాల్లోనే ఉన్నాం అన్నమాట. ఇంకో 2-3 రోజుల్లో మనకు వస్తుంది. కాలడి అని కేరళకు సంబంధించిన ఒక అగ్రహారం గ్రామంలో వారు ఆర్యాంబ శివగురువుల యొక్క దంపతులకి జన్మించారు వారు. ఈ విషయం మొత్తం కూడా ఎవరు తర్వాత చెప్పారు అంటే, తర్వాతి కాలంలో విద్యారణ్య గారు చెప్పిన ఉండనే ఉన్నది. తర్వాతి కాలంలో కాలటి అన్న నగరము ఎక్కడ ఉన్నది, ఏ సమయంలో పుట్టారు, ఇవన్నీ కూడా శృంగేరి జగద్గురువుల 33వ జగద్గురుల శ్రీ 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 సచ్చిదానంద శివాభినవ నృసింహ భారతి మహాస్వామి వారు ప్రాతస్మరణీయులు వారు దివ్య దృష్టితో చూసి కనుక్కున్న స్థలము, సమయము ఇవన్నీ. ఆ తర్వాత మిగతా వాళ్ళు వారి పుస్తకాలు రాసుకొని వేరే సమయంలో పుట్టారనో ఇంకో చోట పుట్టిండారో అని చెప్పుకున్నారు తప్ప యథార్థానికి చెప్తుంది శృంగేరి ఆచార్యులు వారు మాత్రమే. అందుకే అవి మాత్రమే మనకి పరమ ప్రమాణంగా తీసుకోవాలి. అక్కడ నుంచి అవిచ్ఛిన్న గురు పరంపర శృంగేరిలో మాత్రమే మనం చూడగలుగుతాము అని చెప్తూ, అప్పట్లో ఆ కాలంలో విద్యాధిరాజు అని గొప్ప బ్రాహ్మణోత్తముడు ఉండేవాడు. వారికి కలిగిన సంతానమే శివ గురువు అని. ఆయన కూడా బ్రాహ్మణ ఉత్తముడు. ఆయన జ్ఞానములో శివుడు, చదువులలో గురువు కాబట్టి వారి తండ్రి గారు శివ గురువు అన్న నామం పెట్టారట. ఆయనకి తగ్గ చక్కటి స్త్రీనే లభించిందనమాట. ఆర్యాంబ అన్న ఆవిడతోనే వారికి శివగురువుకి ఇచ్చి వివాహాన్ని చేశారు. వీరిద్దరికి ఎంతో కాలం గడిచినా కూడా సంతానం కలగలేదు. అక్కడి ఉన్న మహాదేవుడు పరమశివుడు వృషాచలేశ్వరుడు అన్న నామంతో అక్కడ విరాజిల్లుతున్నాడు. రాజు కూడా అక్కడ వృషాచలేశ్వరుడికి ఎన్నో సత్కారాలు చేస్తూ చాలా గొప్పగా శైవ భక్తుడు అనమాట. అన్ని శోభాయమానంగా ఉండేది ఆ గుడి. అది ఎక్కడ ఉంది అంటే పూర్ణా నదీ తీరంలో ఉండేది. అది కాలటి అగ్రహారం. అంటే కాలటిలో పూర్ణా నది వృషాచలేశ్వరుడు కూడా ఉంటారు అని. రాజశేఖరుడు అన్న రాజు అక్కడ గొప్ప శివభక్తుడు. వారు ఏమి చేశారు అంటే, ఎలాగైనా మనకి పుత్రుడు కలగాలి అని చెప్పి శివగురువు ఆర్యాంబ అలా ప్రార్థిస్తూ ఎక్కడ ఉంది, ఎక్కడ లోటు ఉన్నది మనకి అనుకున్నప్పుడు ఆర్యాంబ ఎంత ఉత్తమురాలంటే ఒక గొప్ప మాట అన్నది ఆవిడ. ఏమి అన్నది అంటే భర్తతో, భక్తేప్సితార్థ పరికల్పన కల్పవృక్షం దేవం భజావ కమిత సకలార్థ సిద్ధ్యై తత్రోపమన్యు మహిమా పరమం ప్రమాణం నో దేవతాసు జడిమా మనుష్య. అంటే మనం చేసే సత్క్రియలు సత్కార్యములు ఇవన్నీ కూడా గమనించేవాడు పరమేశ్వరుడు ఒకడు ఉండనే ఉన్నాడు. దేవతలు మన కర్మ ఫల ప్రదాతలు ఉండనే ఉన్నారు. ఎందుకు అంటే నో దేవతాసు జడిమా, దేవతలు అంటేనే చైతన్య రూపము గలవారు, అంతేకాని వారు జడులు కారు, మనుషుల్లాగా జడులు కారు. అంటే మనం ఏదో చిన్న చిన్న కార్యాలకి మనుషుల గురించి ఫలానా వారి దగ్గరికి వెళ్తే పని వెళ్తుంది అని చెప్పి మనం అంటాం. వారి దగ్గర కాదు. నో దేవతాసు జడిమా, దేవతల కాళ్ళు పట్టుకుంటే వారు పనులు చేయిస్తారు జడుల నుంచి కూడా, వారిని ఆశ్రయిద్దాము అని చెప్పి అంత గొప్ప మాటతో భర్తని ప్రోత్సహించింది ఆర్యాంబ. అప్పుడు ఒక వృషాచలేశ్వరుడు వారు ఆ దీక్ష తీసుకొని వృషాచలేశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి వారు చక్కగా నిరంతరము ఆరాధన చేస్తూ శతరుద్రియం లాంటి పారాయణలు చేసుకుంటూ ఆయన సన్నిధిలోనే ఉండగా, వృషాచలేశ్వరుడు యొక్క సన్నిధిలోనే ఉండగా ఒకానొక రోజు దేవకృపా పరవశో ద్విజ వేషధారి ప్రత్యక్షతాం శివగురుం గత ఆత్మనిద్రాం ప్రోవాచబో కిమభివాంఛసి కిం తపస్తే పుత్రార్జితేతి వచనం జగాద విప్రహ అని. శివగురువు యొక్క నిద్ర కల స్వప్నంలో ద్విజవేషధారి అయ్యి పరమశివుడే సాక్షాత్ ఆయనకి దర్శనమిచ్చి, నాయన శివగురు నీ యొక్క దీక్ష పండినది, నేను శంకరుణ్ణే, నీకు
ఒక వరాన్ని ఇస్తున్నాను, మంచి పుత్రుడు కావాలి అని కదా నీ కోరిక, నీ మనసు అర్థమైంది. కానీ ఒకటి చెప్పు, అల్పాయుష్యున్న గొప్ప యశస్సుగాంచే కీర్తి గడించే పుత్రుడు ఒకడు కావాలా, లేదా చాలా దీర్ఘాయుష్ ఉండి మంచివాడు కాకుండా ఉండే ఒక దుర్మార్గపు పుత్రుడు కావాలా? దుర్మార్గుడు నాకెందుకు స్వామి, ఇంటికి, కులానికి, వంశానికి, ఊరికి కూడా చెడ్డ పేరు తీసుకొస్తాడు. అల్పాయుష్ అయినా కూడా గొప్ప కీర్తి గడించే ఒక కుమారుణ్ణి నాకు ప్రసాదించవలసినది అని. అలాగే తదాస్తు అన్నారు. ఆ యొక్క ఆశీర్వాదాలు తీసుకొని వెంటనే శివుడి యొక్క మాట విని ఆర్యాంబ దగ్గరికి వెళ్ళి అతి దగ్గర కాలంలోనే ఆర్యాంబ గర్భముని దాల్చినది. వారు ఏం చేశారు అంటే, శివుడి యొక్క అనుగ్రహం కలిగిందన్న గొప్ప వార్త విని వారు మొట్టమొదటి చేసింది అన్నదానాలు, వైదికంగా ఉన్న వారికి సత్కార్యములు. అంటే ఇది ఒక సాంప్రదాయం, మంచి జరుగుతుంది, జరిగాక చేద్దామా, అవసరం లేదు. అది నమ్మకం. అంటే వేదం మీద, శాస్త్రం మీద, వారి యొక్క సాధన మీద కూడా వెంటనే అన్నదానాలు చేసి చక్కగా వారు చెయ్యగా, ఆ బ్రాహ్మణోత్తముల యొక్క ఆశీర్వాద ఫలం కింద అక్కడ తిన్న ఆ శివుడి యొక్క ప్రసాదము కూడా దాని నుంచి శివ తేజస్సు ఆ శివగురువు యందు వెళ్ళి తర్వాత ఆర్యాంబలో ప్రవేశించినది. తర్వాత అతి శీఘ్రకాలంలో ఆర్యాంబ గర్భము దాల్చింది. ఆ గర్భము ఎలా ఉన్నది అన్నది వివరిస్తూ విద్యారణ్య వారు, గర్భం దదార శివగర్భమసౌ మృగాక్షి గర్భోప్యవర్గత శనైరభవచ్చారి శరీరం తేజోతిరేక వినివారిత దృష్టిపాత విశ్వం రవేర్దివస మధ్య దివోగ్రతేజ. సకల విశ్వములు, భూమండలములు అన్నీ ధరించేవాడు ఈవిడ గర్భంలో ఉన్నాడు. అందుకు ఆవిడ గర్భము పెద్దదయ్యి మెల్లిమెల్లిగా నడుస్తుందిట. ఎంత గొప్ప ఉపమానం చూడండి. గర్భిణీలు ఎవరన్నా మెల్లగానే నడుస్తున్నారు, కానీ ఆర్యాంబ మెల్లగా నడవడంలో విషయం ఏమిటి అంటే, భూమండలాలన్నీ ధరించిన వాటి ధరించింది కాబట్టి బరువు ఇంకొంచెం ఎక్కువ అయ్యింది ఆర్యాంబ గారికి అని చెప్తున్నారు మన విద్యారణ్యుల స్వామి వారు. అట్లాగే ఆవిడ యొక్క తేజస్సు అందరు సూర్యుళ్ళు ఇక్కడే ఉన్నారా అన్నట్టు ఆ కాంతి బయటికి వస్తుందంట. మనం ఎప్పుడు రుద్రం చదువుతున్నప్పుడు కూడా ఈ సూర్యమూర్తినే రుద్ర రూపంలో పూజిస్తున్నాను అంటాం అన్నమాట మనం. అలాగా ఆయనే ఉన్నాడేమో, ఏకాదశ రుద్ర స్వరూపం ఉన్నదా అన్నంత తేజస్సుతో ఉంటున్నాడు. అయితే ఈ గర్భానికి రక్ష కావాలి, ఎవరికైనా అంతే కదా, మనం సీమంతోనైనా ఇలాంటివన్నీ చేస్తాం. మరి ఈ గర్భానికి రక్ష అంటే ఎవరెందుకు? ఆ రుద్ర 11వ ఏకాదశ రుద్ర రూపుడైన శివుడే ముందే వచ్చి అక్కడ తిష్ట వేసుకొని కూర్చున్నాడు గర్భాన్ని రక్షించడానికి. ఆ తర్వాత ఏకాదశ స్వరూపులైన రుద్రులు ఏకమై శంకర రూపంలో వచ్చేదే ఉంది. ఆయనకు ఆయనే రక్ష, ఇంకా కొత్తగా రక్ష ఎందుకు అని ఇంత గొప్ప ఉపమానాలతో ఆర్యాంబ యొక్క గర్భాన్ని, అందులో ఒక శిశువు యొక్క తేజస్సుని మనకి విద్యారణ్యుల వారు అందించారు. గర్భంలో ఆవిడికి రోజు ఒక విచిత్రం జరుగుతూ ఉండేదంట. అలసిపోయి పడుకుండగా ఆర్యాంబ ఎలా ఉండేదంటే, ఉక్ష్ణా నిసర్గ ధవళేన మహీయసాస స్వాత్మానమైక్షత సమూఢముపాత్త నిద్ర సంగీయమానమపి గీత విశారదాఢ్యైర్ విద్యాధర ప్రభృతిభిర్విన యోపయాతై అని ఆవిడ పడుకోగా రోజు పొద్దున్నే సుప్రభాతం వినపడుతోందంట. అదేంటి మల్లికార్జున సుప్రభాతమా, ఎక్కడ సుప్రభాతం, కైలాసంలో గానాల అని లేచి చూస్తే బయట మనుషులు ఎవరు లేరు. మళ్ళీ కాస్త కునుకు తీస్తే సామగానం వినపడేదంట, ఎవరో ఋషులు మాట్లాడుకుంటున్నట్టు, శారదాంబ వచ్చి స్తోత్రం చేస్తున్నట్టు, లలితాంబ పాటలు పాడుతున్నట్టు. అదే ఏమిటి, ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎక్కడి నుంచి మాటలు పడుతున్నాయంటే ఆవిడ గర్భంలో ఉన్నది శివుడే కాబట్టి ఎక్కడున్నా వాళ్ళని కొలుచుకోవాలి నిత్యము. కాబట్టి రోజు వాళ్ళు కూడా సూక్ష్మ రూపంలో ఆవిడ గర్భంలో ప్రవేశించి ఆ శివుణ్ణి కొలుచుకుంటుంటే ఈవిడికి వినిపిస్తూ ఉండేది. విద్యాధుల యొక్క గానము, పాటలు, నృత్యాలు, ఆ వైభవం అంతా ఆవిడకి అలా తెలుస్తూ ఉండేదన్నమాట. అంత గొప్పగా ఆవిడ గర్భంలో శంకరుడు కూడా సాక్షాత్తు శివుడై విరాజిల్లుతూ ఉన్నాడు. ఆర్యాంబలో మార్పులు జరిగాయి కొంత, అంటే గర్భం దాల్చినప్పుడు అలాగే ఉండరు కదా, మార్పులు జరిగాయి. అది ఎంత గొప్పగా వర్ణించారంటే విద్యారణ్యుల వారు, ద్వైత ప్రవాదం కుచకుంభ మధ్యే పునర్మాధ్యమికం మతాంచ సుబ్రూమణేర్గర్భగ ఏవ సోర్ధో గ్రాహర్హయామాస మహాత్మగర్హ్యం.
ఆర్యాంబ అంటే స్త్రీలకి అందరికీ తెలిసిందే, మన అనుభవంలో ఉన్నదే. పెద్దగా అంటే గర్భం పెద్దగా అవుతున్నప్పుడు ఒక 8 నెలలు 7 నెలలు 8 9కి వచ్చినప్పుడు స్త్రీలకి ఆ కుచములు స్తనములు పెద్దగా అవుతూ ఉంటాయి. ఎందుకంటే వచ్చే వారికి సంతానానికి పాలు ఇవ్వాలి కాబట్టి. మరి ఇక్కడ ఏం వస్తున్నాయి పాలు కింద అంటే సాక్షాత్ అమృతమే వస్తుంది. ఆయన ఆపాతాళన వస్తనామని చెప్పి అలాగా అమృత ధారలో శివుడికి తప్ప వేరేది ఎందుకు వస్తాయి అని. అలాగే ఆవిడ యొక్క స్తనములు మొట్టమొదట గర్భం చిన్నగా ఉన్నప్పుడు 2 కింద విడిగా కనపడేట, పెద్దగా అవుతున్నప్పుడు గర్భము 2 స్తనములు ఒకటే అయిపోయినంత పెద్దగా అనిపిస్తోంది అన్న భావన చేస్తూ, సన్నగా ఉండే నడుము కూడా గర్భం వల్ల పెద్దగా అయిపోయింది, పూర్ణంగా గుండ్రంగా కనపడుతోంది అన్నారు. ఎందుకు ఇంత విచిత్రంగా అన్నారు అంటే, అక్కడ పిల్లాడు పెద్ద అవుతున్నాడు అంటే ద్వైతము పోయి అద్వైతమే మిగులుతుంది ఇంకా రాను కాలంలో. ఎందుకు అంటే దానిలో నిండి ఉన్నది అమృత తత్వమే అని విద్యారణ్యుల వారు సూచించారు. అలాగే సన్నని నడుము అంటే ఉందా లేదా శూన్యంగా ఉన్న నడుము పూర్ణంగా ఇప్పుడు అద్వైతమయ్యి ఆ శూన్యవాదన పోనే పోతుంది అని కడుపులో ఉన్న శంకరులు అభివృద్ధిని ఇంత అందంగా ఆయన వర్ణించారన్నమాట. అది చెప్తూ శంకరు యొక్క జననము ఎంత గొప్ప జరిగిందో అది చూస్తున్నాం. ఇప్పుడు శంకరుల యొక్క జననం. లగ్నే శుభే శుభయుతే శుభవే కుమారం శుశువే కుమారం, లగ్నే శుభే శుభయుతే శుశువే కుమారం, శ్రీపార్వతీవ సుఖిని శుభ వీక్షితే చ జాయాసతి శివగురోర్ నిజ తుంగ సంస్థే సూర్యే కుజే రవిసుతే చ గురౌ చ కేంద్రే. పార్వతీదేవి సుబ్రహ్మణ్యుణ్ణి కన్నప్పుడు ఎంత గొప్పగా అంటే తారకాసురుడి యొక్క నాశనం జరుగుతుందని ఎలా నిశ్చయం అయినదో, అలాగా ఈ ద్వైతము అవైదిక మతాలు ఖండన అవుతుందో అంత నిశ్చయమైన మంచి చక్కటి ముహూర్తంలో ఆర్యాంబ సూర్యుడు మేషరాశిలో, కుజుడు మకర రాశిలో, శని తులారాశిలో, గురువు కేంద్రములో శుభములు అన్ని కోణములుగా చూస్తూ ఉండగా మిగతా అన్ని గ్రహాలు కూడా ఉచ్చ స్థితిలో ఉండగా చక్కటి ఒక శుభ లగ్నంలో ఆర్యాంబ శంకరాచార్యుల వారికి జననము ఇచ్చినది అని తెలుసుకుంటూ మనం కరతలాధనంగా చెయ్యొచ్చు ఇక్కడ ఇలాగా అని చెప్పి. శంకరులు జననము జరిగిన ఒక ముఖ్య ఘట్టం అది, అది మనందరికీ కూడా. ఇలా జననం అయిన వెంటనే ఒక విచిత్రము జరిగినది. ఏమిటి అంటే, అద్వైతవాది విపరీత మతావలంబి హస్తాగ్రవర్తి వర పుస్తక మప్యకస్మాత్ ఉచ్చై పపాత జహసు శృతి మస్తకాని శ్రీవ్యాస చిత్తకమలం వికచి బభూవ. ఎంత గొప్ప సంఘటన జరిగిందంటే 3 జరిగాయి. అద్వైత అవైదికవాదులందరూ అమ్మో అద్వైతవాది పుట్టాడు అని ఏదో ఒకసారి మనసులో కలత చెందిందంట వాళ్ళు. అని వాళ్ళ చేతిలో ఉన్న ద్వైత గ్రంథాలను కింద పారేసుకున్నారంట తెలియకుండా, చేయి జారి పడిపోయి. అప్పుడు వేదమాత అదే సమయంలో చూసి పకపకా నవ్విందంట. ఎక్కడో ధ్యాన నిమగ్నులైన వ్యాసుల వారు ఆయన చిత్త కమలం చక్కగా వికసించి ఆహా ఎంత గొప్ప సంఘటన జరిగింది వాళ్ళ అని చెప్పి వారు కూడా ఆనందించారు. అంటే ఒకే సమయంలో వేదమాత దైవము ఆది గురువు అయిన వ్యాసుల వారు కూడా సంతోషిస్తుండగా శంకరుల జననము అక్కడ ద్వైతుల యొక్క పుస్తకాలు చేజారాయి అన్న సంఘటన తెలుసుకుంటూ దైవజ్ఞులందరూ వచ్చి జాతకం చూస్తారు కదా పుట్టాక, అలా చూస్తున్నారు శంకరులు ఏమిటి అసలు అని. అదో సాంప్రదాయం. ఏమైంది అంటే, సత్కార పూర్వం అభియుక్త ముహూర్త వేది విప్రాశంసురభివీక్ష సుతస్య జన్మ సర్వజ్ఞయేవ భవిత రచయిష్యతే చ శాస్త్రం స్వతంత్రమధవాగధి పాంశ్చ జయత అని వీరు చూసి చాలా గొప్ప ప్రాచుర్యంలో కలిగే గ్రంథాలు స్వతంత్రంగా ఈయన ఇవ్వగలడు. ఈయన సూర్యుడు నిరంతరం, ఈయన సూర్యుడి యొక్క కీర్తి ఎలా ఉంటుందో సూర్యచంద్రుడి అలాగ ఉండిపోతాడు ఈయన రాగా ప్రతి విప్రుడు ప్రతి వైదిక మార్గము కూడా విలసిల్లుతుంది విరాజిల్లుతుంది అని చెప్పి ఉన్నారు. అప్పుడు ఈయనకి పేరు పెట్టాలి, ఎలా పెట్టాలి అని శివగురువు ఆలోచిస్తూ ఒక మాట అన్నారు. యత్పశ్యతాం శిశురసౌ కురుతే సమగ్ర్యం తేనాకృతస్య జనక కిల శంకరాఖ్యం యద్వాచిరాయ కిల శంకర సంప్రసాద
జాతస్తతో వ్యధిత శంకర నామధేయమని శంకర అని నామము ఆయన పెట్టారు. 2 కారణాలు ఏమిటి అంటే, సాక్షాత్ వృషాచలేశ్వరుడు శంకరుడు యొక్క ప్రసాదం కింద పుట్టాడు కాబట్టి ఆ పేరు. రెండవది, ఈ పిల్లాన్ని చూడడానికి అందరూ వచ్చాట. ఎలాగైతే కృష్ణ పరమాత్మను చూడడానికి అందరూ వస్తున్నారో అట్లా ఈ పిల్లాన్ని చూస్తే వీళ్ళ కడుపు నిండిపోయి ఎంత ఆనందంగా ఉంది, ఎంత ఆనందంగా ఉంది అని సంతోషంగా, అంటే శంకరోతి ఇది శంకర అని అందరికీ సంతోషాన్ని కలిగిస్తున్నాడు కాబట్టి కూడా శంకర అన్న నామం పెట్టాలి అని నిశ్చయం చేసుకొని శంకర అని నామధేయం ఆయనకి నామకరణం చేశారు శివగురు. శంకరులు చిన్న కొంచెం పెరుగుతున్నారు అన్నమాట. ఇప్పుడు 1 సంవత్సరం మధ్యలో చిన్ని బుడి మాటలు, అంటే మాట కూడా రాలే ఇంకా, ఏదో తాత బామ్మ అలా మామూలుగా అలా ముద్దుగా మాట్లాడడం మొదలెట్టే వయసు వచ్చింది. ఆయన మాట్లాడుతుంటే ఆ విచిత్రాన్ని వర్ణిస్తూ విద్యారణ్యుల వారు అంటున్నారు, ద్విత్రాని వర్ణాని వదత్యము ముష్మిన్ ద్వైతి ప్రవీర దదురేవ మౌనం ముదాచలత్యంగ్రి సరోరుహాభ్యాం దిశపలాయంత దశాపి సద్య. బుడి మాటలు, చిన్న ముద్దు మాటలు మాట్లాడుతున్నాడు. ఆ శబ్దాలే అవేం అర్థాలేం లేవు, చిన్న శబ్దాలు, బాబా బుబ్బు అలా అంటారు కదా, అట్లా. శంకరులు ఏమంటున్నారంటే అలాంటి ముద్దు మాటల్లో నేతి శివోహం అంటున్నారట. అవే వినపడుతూ ద్వైతులకి గుండెలు బేజారెత్తిపోయి, అమ్మో ఇదెక్కడి నుంచి వచ్చింది వేదంలో, ఇవెక్కడి నుంచి ఉన్నాయని వారి చెవులకి చాలా ఇబ్బందిగా కలిగించి మనసంతా కకలావికలం అయిపోతుందంట. అంత బాలశంకరులు ముద్దు మాటలు మాట్లాడుతుంటే కూడా 2-3 మాటలు చిన్నగా వేస్తున్నారట. అలా వేస్తుంటే ఒక అద్వైత సింహం మా మీదకి వస్తోందేమో అన్న భావన వారికి కలిగి ఏ దిక్కు పారిపోవాలి, అద్వైతం అది అంటే రెండవది లేనిది, అంటే ఇంకో దిక్కు కూడా లేదు, అఖండమైనది, దిక్కు కూడా పారిపోలేమేమే అన్న భయం అద్వైతులకు కలిగింది అని చెప్తున్నారు విద్యారణ్యుల వారు. అట్లా ఉంది శంకరుల యొక్క రూపము అని. అలా చెప్తూ ఇంకొంచెం పెద్దయ్యాక ఆయన ముఖ కవళికలు కొన్ని గుర్తులు తెలుస్తున్నాయి. అలాంటప్పుడు శంకరులుట మూర్ధని హిమకర చిహ్నం నటిలే నయనాంకమంశయో శూలం వపుషి స్ఫటికావరణం ప్రాజ్ఞస్తం మేనిరే శుభం. చక్కగా ఆయన ముఖం చూస్తే తెల్లటి స్ఫటికం లాగా ఉందంట ఆయన శరీరం. అలా ఉంటూ ఆయన యందు చంద్ర బింబం ఒకటి కనపడుతోందంట చూస్తుంటే. అంటే చంద్రశేఖరుడికి ఎలా చంద్రుడు ఉంటాడో ఈయన నెత్తికి చంద్ర వంక కనపడుతోందంట. అలాగే చేతుల యందు పుట్టుమచ్చల్లాగా కొన్ని మచ్చలు శూలంలాగా, ఢమరుకంలాగా, శంకు చక్రాల్లాగా కనపడుతున్నాయట. అలా ఉంటూ ఆ చిన్న మాటలే గొప్ప వేదాంతాన్ని ఇస్తే ఎంత ఆనందం కలుగుతుందో, ఒక తత్వ విచారణ చేస్తే ఆహా తత్వమసి అంటే దీని అర్థం ఇదా అని అంత నేర్చుకున్నాక ఆనందం ఎలా కలుగుతుందో, ఇలా చిన్న మాటలు మాట్లాడుతుంటేనే వీరిలో శాంతి కలుగుతోందంట అందరికీ. అట్లా ఉన్నాడు శంకరులు అని చెప్తున్నారు అన్నమాట. ఇవాళకి 3వ సర్గ ఒకటి చెప్పుకుందాము. చెప్తూ 3-4 కుదిరితే కొంత చేద్దాము, ఒక 5-10 నిమిషాల్లో. ఉభయ భారతి మండన ముష్రుల యొక్క చరిత్రను చెప్తున్నారన్నమాట. అంటే ఏమైంది అంటే, ఒకానొక సమయంలో బ్రహ్మలోకములో బ్రహ్మగారు సరస్వతీదేవి దగ్గర ఋషులందరూ గుమ్ముగూడి వేద పారాయణ చేస్తూ గానం చేస్తూ వారి ప్రీతికరంగా చెప్తున్నారు. మనం కూడా ఏదైనా నేర్చుకుంటే తల్లిదండ్రుల దగ్గర గురువుల దగ్గర అప్పచెప్పినట్టు వాళ్ళు అక్కడ అప్పచెప్తున్నారు. ఆ సభలో దుర్వాసముని ఉన్నారు. అనుకోకుండా ఆయన పారవశ్యాన్ని పొంది కొంత అపస్వరం వచ్చింది. సరస్వతీదేవి చూసి పక్కన నవ్వింది. అందరూ ఒక్కసారిగా చూసి అయ్యా దుర్వాసముని ఏమిటి అపస్వరం చెప్పారు, అమ్మవారు నవ్వారి అన్నారు. చిన్నబోయి అమ్మా నేను బిడ్డను, అపస్వరాలు పలుకుతాను, ఏంటి నువ్వు నవ్వుతావా, అట్లా ఇప్పుడు అందరి ముందు హేళన చేసావు, ఇలా నవ్వడము అన్నది మనుషులకు ఉండే లక్షణం, ఎవరికైనా ఏదో నవ్వుతే నువ్వెందుకు చేసావమ్మా, మేబీ ఒకసారి బహుశా మీరు మనుష్య జన్మ ఎత్తి ఉండాల్సి ఉంటుందేమో అని ఒక శాపవాకు వదిలేడు. అరే అనుకున్నా అమ్మవారు. అయితే ఇదంతా కూడా దుర్వాసుడు అంటే కూడా రుద్రాంశ సంభూతుడు కాబట్టి రావాల్సింది అవతల శంకరుడు మానవ రూపం రావాలి కాబట్టి దాన్ని అన్నిటికీ ప్రణాళిక కింద జరుగుతూ ఉంటుందన్నమాట. సరస్వతీదేవి సరే అన్నారు. బ్రహ్మగారు మరి నేను అన్నారు. రావాల్సిందే కదా స్వామి, మన ఇద్దరం కలిసే ఉండాలి కదా అంటే, అప్పుడు బ్రహ్మగారు మండన మిశ్రుడి అవతారం కింద
సరస్వతీదేవి ఉభయ భారతి కింద గొప్ప కర్మకాండలో జైమిని యొక్క శిష్యులు వ్యాసుడు, వారి శిష్యుడైన జైమిని, వారి శిష్యుడైన మండన మిశ్రుడి కింద అవతారం ఎత్తారు. ఉభయ భారతి దేవి కూడా వేదం పూర్తిగా క్షుణ్ణంగా వచ్చిన ఆవిడే. యథార్థం చెప్పాలంటే వేదాంతం కూడా ఆవిడికి వచ్చు, కానీ భర్త కర్మకాండనే ప్రోత్సహిస్తారు కాబట్టి ఆవిడ అక్కడితోనే ఉండి పరమ ఉత్తమురాలు ఆవిడ, సాధ్వి. ఆ సమయంలోనే మిగతా దేవతలు కూడా వచ్చి స్వామి ఇలా శంకరుల యొక్క అవతారం జరుగుతోంది కాబట్టి మేమందరం కూడా అవతారము చేస్తాము అని చెప్తూ ఏ దేవత ఎలాగ అవతరించారో చెప్పారు. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు వచ్చి స్వామి మీ ప్రథమ శిష్యుడు అయిన పద్మపాదాచార్యుల గారి కింద నేను వస్తాను అన్నారు. అలాగే వాయువు వచ్చి హస్తామలకాచార్యుల వారి కింద నేను వస్తాను అన్నారు. వాయువు యొక్క పదవ అంశ అయిన వాడు తోటకాచార్యుల వారి కింద నేను అవతారం తీసుకుంటాను అన్నారు. బ్రహ్మగారు ఎట్లాగూ సురేశ్వరాచార్యుల వారి కింద, సరస్వతీదేవి ఉభయ భారతీదేవి కింద ఎట్లాగూ వస్తానని ముందరే నిశ్చయమైంది. నందీశ్వరుడు శివుడు ఎక్కడుంటే అక్కడ ఉండాలి కదా. ఆనందగిరి అన్న నామంతో ఒక గొప్ప విద్వాంసుడు ఆయన కూడా వచ్చారు. ఆనందగిరి ఎవరంటే ఒకవేళ కొందరికి తెలిసి ఉంటే శంకరాచార్యులు వారి యొక్క భాష్య గ్రంథాలన్నిటికీ కూడా వారు మళ్ళీ వ్యాఖ్యానాన్ని ఇచ్చారు. మాకు కూడా మా గురువులు ఇక్కడ పాఠం చెప్తూ ఎక్కడైనా సందేహం ఇంకొంచెం అర్థం కావాలంటే ఆనందగిరి యొక్క టీకా పట్టుకొని చెప్పాల్సి వచ్చేది. అంత గొప్ప వ్యాఖ్యానాన్ని ఇచ్చారన్నమాట ఆయన ఆనందగిరి. నంది వచ్చారట. బృహస్పతి కణాదుడు అని వైశేషిక న్యాయ శాస్త్రాన్ని ఇచ్చేవారి కింద, వరుణుడు చిత్సుకాచార్యుల వారిని పద్మపాదాచార్యుల వారి యొక్క ప్రథమ శిష్యుడి కింద వచ్చారు. ఇంద్రుడు ఇందాకే చెప్పుకున్నట్టు సుధన్వ మహారాజు కింద అవతారం తీసుకొని అందరూ కూడా అద్వైతాన్ని నిలబెట్టాలి అని కేవలం ఆ యొక్క కారణం వల్ల, అలాగే ఈ దుష్టులందరినీ నివారించాలి, సజ్జనులను కాపాడాలి అని చెప్పి వారి అందరూ కూడా ఒక శుభ ముహూర్తంలో అందరూ అవతారాన్ని ఈ భూలోకం యందు భారతదేశం యందు అవతారం తీసుకున్నారు అన్న ఒక మంచి వార్తతో ఇవాల్టి ఒక ఘట్టాన్ని ప్రవచనాన్ని ఆపుతూ రేపు మిగతావన్నీ కూడా చక్కగా యథాశక్తి మనము ప్రీతిగా మనం కొనసాగిస్తూ అని చెప్తూ ఇవాల్టి ప్రసంగాన్ని ప్రవచనాన్ని నేను ఉపసంహారం చేసుకుంటున్నాను. హర నమ పార్వతీపతయే, హర హర మహాదేవ, శంభో శంకర. ఒక్కసారి నేను నమశంకరాయ అంటూ ఉంటాను, మీరు ఒక్కసారి అంటూ ఉంటాను. నమశంకరాయ, నమశంకరాయ, నమశంకరాయ. ధర్మస్య జయోస్తు, అధర్మస్య నాశోస్తు, ప్రాణిషు సద్భావనాస్తు, విశ్వస్య కళ్యాణమస్తు. శంకరాయ నమః. నమశంకరాయ, నమశంకరాయ, నమశంకరాయ. శాంతి శాంతి శాంతి.